హాయ్ అండి. అందరు నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఏం అయిపోలేదు. వీడియోస్ రావట్లేదని మీరు ఫీల్ అవ్వద్దండి. ఫుల్ బిజీ షెడ్యూల్ ఏప్రిల్ మంత్ కాబట్టి దానికోసం అనేసి కొంచెం చాలా బిజీగా ఉన్నాను. అందుకోసం అనేసి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. కానీ మీ సపోర్ట్ మాత్రం మరవలేంది. మన ఛానల్ అయితే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకునింది. అది మీ ద్వారానే సాధ్యమైంది. అందుకోసం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తా ఉన్నాను. అలాగే మనకు స్టార్మాలో ఎప్పుడు రానంత ప్రాబ్లం అయితే వచ్చిందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే 2 టైం స్లాట్లు ఖాళీ అవ్వడం స్టార్మా చరిత్రలో ఫస్ట్ టైం అని నేనైతే అనుకుంటున్నాను. 3 PM అలాగే 10 PM సీరియల్స్ లేకుండా స్టార్మా అయితే విలవిల్లాడిపోతుందని మనం అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము ఎన్నోసార్లు చూసాం, ఒక సీరియల్ రావాలంటే ఏదో ఒక సీరియల్ని టైం మార్చేసో లేకపోతే శుభం కార్డు వేసి కొత్త సీరియల్ అయితే దింపేవాళ్ళు. అలాంటిది గోదావరి ప్రోమో వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు ప్రోమో వచ్చింది. అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. అంటే దాదాపు 15 రోజులు డిలే అయితే అయిపోయింది. 15 రోజులు డిలే అయిపోయింది. 10 PM సీరియల్ లేదు, అలాగే మనకు 3 PM సీరియల్ లేదు. 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అనేసి మనకైతే ఇస్తూ ఉంటారు. 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్లో ఐపీఎల్ వేరే వచ్చింది. ఇంత గడ్డు కాలం అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్ని మన స్టార్మా అయితే ఇప్పటి వరకు అయితే ఎదుర్కోలేదని నాకైతే అనిపించింది. స్టార్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం అయితే ఇచ్చింది. అంటే మీరు మీ బెస్ట్ ప్రూవ్ చేసుకోండి అనేసి. ఆ బెస్ట్ ప్రూవ్ చేసుకునే దాంట్లో మాత్రం ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే సాధించిందని మనం అయితే చెప్పొచ్చు. నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకునింది. నేను అనుకున్నాను 1 ఇయర్ అయిపోయింది, ఇంక ఇల్లు ఇళ్ళ పిల్లల పని అయిపోయింది, టైం చేంజ్ చేసేస్తారు, మధ్యాహ్నం 1 PM 1:30 PM వేస్తారు అనేసి అయితే చాలా సార్లు అయితే అనుకున్నాను. అలాంటిది వల్లి బండారాన్ని వాళ్ళ హస్బెండ్ దగ్గర బయట పెట్టి నేను చెప్తానే ఉంటాను, మీకు ప్రతిసారి ఒక్కొక్క మాట అయితే చెప్తా ఉంటాను. ఇప్పుడు మనకు 6 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయితే 4 ఎపిసోడ్లు మీరు తీసుకోండి. 2 ఎపిసోడ్లన్నా హీరోయిన్ని ఎలివేట్ చేయండి, వాళ్ళ బండారాలు బయట పెట్టండి. వాళ్ళు అట్టే వచ్చి కాళ్ళు పట్టుకోవాలి, రే నాన్న నన్ను క్షమించు, నేను ఇంక తప్పు చేయను. ఇంకొక 2 వారాల పాటు వాళ్ళు తప్పు చేయాలంటే భయపడేలాగా చేయాల్సింది వదిలేసి ఇక్కడ ఎప్పుడు విలన్కే పవర్స్ ఇచ్చుకుంటా ఉంటే మనలో కూడా ఆ మానవత్వం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు ఏం చేస్తాం, వదిలిరా నాయన, అదే సుత్తి అదే డ్రామా అనేసి మనం ఫార్వర్డ్ చేసుకొని చూస్తూ ఉంటాం. మనకు టీవీలో ఆప్షన్ లేదు కాబట్టి వేరే ఛానల్కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సర్లే పాటలు పెట్టుకుందాం, సర్లే సినిమా చూద్దాం, ఇది ఎప్పుడు ఇదే సుత్తి, సైడ్ క్యారెక్టర్లు సుత్తి అనేసి మనకైతే ఫీల్ వస్తుంది కదా. ఆ ఫీల్ లేకుండా వల్లి బండారం బయట పెట్టడం వల్ల నెంబర్ 1 ప్లేస్ అయితే కైవసం అయితే చేసుకునింది. అలా గుండెండు గుడి గంటల సీరియల్ కూడా బాలు అలాగే మీనా ఇద్దరు కరెక్ట్గా ఇచ్చి పడేస్తా ఉంటారని మనం అయితే చెప్పొచ్చు. ఎవరు తగ్గేదలా. అందుకోసమనే గుండెండు గుడి గంటలు కూడా అర్బన్లో అయితే నెంబర్ 1 ప్లేస్ అయితే అలాగే కైవసం చేసుకుంటుంది. కంగ్రాచులేషన్స్ టు గుండెండు గుడి గంటలు. అలాగే మన కార్తీక్ దీపం ఫ్యాన్స్కి అయితే బాధ అయితే తప్పదు. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ నెంబర్ 1 ప్లేస్ అయితే కైవసం చేస్తుంది. కార్తీక్ దీపం అర్బన్లోనూ లేదు, అలా అని రూరల్లోనూ లేదు. 2 జాగాల్లో అయితే కార్తీక్ దీపం అయితే కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అవార్డ్ ఫంక్షన్లో అయితే ఇల్లు ఇల్లాల పిల్లలకి అలాగే మళ్ళీ కార్తీక్ దీపం సీరియల్కి గుండెండ గుడి గంటలకి ఈ 3 సీరియల్కి అయితే అవార్డులు పంట పండిందని చెప్పొచ్చు. హై అవార్డ్స్ అయితే వాళ్ళే ఎత్తుకున్నారు కాబట్టి వాళ్ళ సీరియల్ టాప్ సీరియల్ అని మనం అయితే చెప్పవచ్చు. అలాగే పొదరేళ్ళకి మనకు స్టార్టింగ్ నుంచి ఓహని అయిపిస్తూ ఉంటారు మన స్టార్మా అయితే మనకు తెలిసింది. ఎందుకంటే పొదరేళ్ళ సీరియల్ కూడా అంతే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అందుకోసం అనేసి స్పెషల్ కేటగిరీలు కొన్ని తీసుకొచ్చి మరి మన పొదరేళ్ళ సీరియల్కి అయితే అవార్డు ఇవ్వడం, ఉత్తమ అన్న అలాగే ఉత్తమ నూతన నటుడు అలాగే బెస్ట్ యాక్టర్ అనేసి మన మహాలక్ష్మికి ఇవ్వడం అంత బాగా అయితే అనిపించింది. ఎందుకంటే ఈ 4 సీరియల్ అయితే మన స్టార్మా అయితే ఎక్కడో టాప్లో పెట్టిందని మనం అయితే చెప్పొచ్చు. అలాగే ఎప్పుడు చూడలేనన్ని వండర్స్ అయితే మనం చూస్తాము ఈ సంవత్సరం 2026లో. అంటే స్టాండర్డ్గా ఒక్కరికే ఫిక్స్ అయిపోయేది. ఇప్పుడు మనం అదర్ ఛానల్లో జీ తెలుగు చూసుకున్నట్టయితే 7:30 PM నుంచి 9 PM వరకు అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు పోటీ పడి మరీ వాళ్ళు అయితే గెలిచేవాళ్ళు. అంటే ఈ వారం నెంబర్ 1 నేను ఉంటాను, ఈ వారం నెంబర్ 1 నేను ఉంటాను అనేసి ఆ విధంగా అయితే వచ్చేటివి. ఇప్పుడు మన స్టార్ మాల్ అయితే ఆ విధంగా అయితే చూస్తున్నాం. ఒక వారం ఇంటింటి రామాయణ నెంబర్ 1 వచ్చింది, ఒక వారం కార్తీక్ దీపం నెంబర్ 1 వచ్చింది, ఒక వారం ఇల్లు ఇల్లాల పిల్లలు నెంబర్ 1 వచ్చింది, ఒక వారము పొదరిల్లు సీరియల్ కూడా నెంబర్ 1 వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా కార్తీక్ దీపంలో అయితే అంత స్టఫ్ అయితే కనపడలేదు కాబట్టి ఇప్పుడు కూడా కార్తీక్ దీపం గట్టి కాలమై నడుస్తుంది. అలాగే ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఐపీఎల్ కొంచెం చూద్దాం. ఈ కార్తీక్ దీపం బోర్ అబ్బాయి 24 గంటలు దొరికిపోయింది, దొంగ దొరికిపోయింది, అదిగో పోలీసు వచ్చాడు పట్టుకున్నాడు అనేసి అదే విధంగా అయితే చేస్తూ ఉంటారు కాబట్టి
అక్కడైతే ఇంకేం లేదు. ఇంకా బ్రహ్మముడి సీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్రహ్మముడి సీరియల్ ఇంకా ట్రాక్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవ్వాలి. కానీ ఇప్పుడు 1000 ఎపిసోడ్లు అయిపోయింది. ఇప్పుడు మనం ఏదో 100 ఎపిసోడ్లో ఉన్నట్టయితే డైరెక్టర్ గారు అయితే బిహేవ్ చేస్తుంటారు. ఆ విధంగా బిహేవ్ చేసి నిండు మనసు సీరియల్ అయితే ఫుల్గా కొలాప్స్ అయితే చేసేస్తారు. ఇప్పుడు సిద్ధుకి ప్రేరణగా పెళ్లి చేసి ఏదో సాధించేసినాం, టీఆర్పీలో పైకి హైప్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. టీఆర్పీ అనేది మూడు రోజులు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆ సిద్ధు ప్రేరణ పెళ్లి చూడాలనేసి ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఆ క్యూరియాసిటీని అయితే బిల్డప్ చేశారు. కానీ నాకైతే అస్సలు నచ్చలేదబ్బా. నిజం చెప్తాను, ఐఏఎస్ ఐపీఎస్ లాగా సిద్ధుని ప్రేరణని చూడాలి. ఒక సీరియల్లో అన్నా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటే ఇక్కడ నాశనం కొలాప్స్ చేసేసారు. నేనే చెప్పాను అసలు నిండు మనసు సీరియల్ ద బెస్ట్ సీరియల్ అనేసి. అలాంటిది ఏదో మడత పెట్టేస్తాను, ఇంకా టైం స్లాట్ చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేసి నాకైతే తెలుస్తుంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే మీకైతే చేస్తాను. టైమ్స్ చేంజెస్ కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కొన్ని చేంజెస్ అయితే చూసాను. కార్తీక్ దీపం 1 PM, బ్రహ్మముడి 3 PM, అదైపోయిన తర్వాత నిండు మనసు సీరియల్ 1:30 PM, పలికే బంగారమైన సీరియల్ అటా ఇటా అనేసి కొన్ని చేంజెస్ అయితే చూశాను. సప్తపది సీరియల్ 7:30 మేబీ ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. వాళ్ళు ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనేసి ఆ వీడియోలు చేశారు, ఆ పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో 99% నిజమయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గోదావరి సీరియల్ ఒకవేళ వేసినా కానీ ఇప్పుడు ప్రైమ్ టైమ్ సీరియల్స్ని టచ్ చేసేది ఎందుకు అనేసి అనుకుంటే మగవ సీరియల్ 1 PMలో వచ్చింది. కానీ 1 PMలో వేసేసి 1:30 PMలో బ్రహ్మముడిని షిఫ్ట్ చేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ కూడా నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోతా ఉంది కదా, అందుకోసం అనేసి ఆ విధంగా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అక్కడ నేను వద్దులేండి ఊరికి ఎందుకు మాట్లాడడం. కానీ ఇప్పుడు మనం టీఆర్పీ రేటింగ్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి 8 PM నుంచి అయితే మనకు టెలికాస్ట్ అవుతుంది. 0.60 అయితే వచ్చింది. అలాగే 0.99 అయితే మనకైతే వచ్చింది. అలాగే పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 4.57 అయితే వచ్చింది. అలాగే 3.75 అయితే అర్బన్లో అయితే వచ్చింది. నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్జున్ ప్లస్ వచ్చి 4.91 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత అర్బన్ వచ్చి 4.73 అయితే వచ్చింది. నిన్ను కోరి సీరియల్లోని హీరో లేకపోయినా కానీ అక్కడ హీరోయిన్ ఒక్కటే సీరియల్ని అయితే మేనేజ్ చేస్తుంది. నాకైతే బాగా అనిపించింది. సీరియల్ ఎండ్ అయిపోతుంది, హీరో లేడు అనేసి అనుకున్నాం, కానీ మంచిగా పికప్ అయితే అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే బ్రహ్మముడి సీరియల్ వచ్చి ఈసారి 5+ అయితే క్రాస్ అయింది. అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి డౌన్ అయినా కానీ ఈ వీక్ అయితే మంచిగా పుంజుకునింది. స్టోరీ అనేది ఇంకా ఫాస్ట్గా చేస్తే అదే ఇప్పుడు ప్రేరణ వాళ్ళ నాన్నగారు కథము, ప్రేరణ పెళ్ళి, ఈ విధంగా హడావిడి లేకుండా కొంచెం ఫాస్ట్గా ఆ విధంగా ఫాస్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నిండు మనసుల సీరియల్ కాదు మనకు కావాల్సింది, బ్రహ్మముడి సీరియల్కి అయితే ఫాస్ట్నెస్ కావాలి. కాబట్టి ఫాస్ట్నెస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి టీఆర్పీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బిఎం సీరియల్ వచ్చి 5.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.57 అయితే ఉంది. పలికే బంగారం అన్న వచ్చి 4.85 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.71 అయితే ఉంది. ఇక్కడ చూడండి, నిన్ను కోరి సీరియల్ బ్రహ్మముడిని దాటేసింది, పలికే బంగారం అయినా కూడా బ్రహ్మముడిని దాటేసింది. ఇంకా సప్తపది సీరియల్ 4.51 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.11 అయితే ఉంది. వారసురాలు వచ్చి 4.41 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.09 అయితే ఉంది. ఇంకా మళ్ళీ సీరియల్ అయితే ఈ వారంతో అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి అర్బన్ వచ్చి 3.96 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.42 అయితే ఉంది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ ఆఫ్టర్నూన్ సీరియల్స్ది. ఇంకా చిన్ని సీరియల్ చూసుకున్నట్టయితే 2.54 అయితే ఉంది. అలాగే 2.88 అయితే ఉంది. సినీ సీరియల్ కూడా ఎండ్ అవుతుంది. అంటే ప్రజెంట్ అయితే స్టార్మాలో అసలు సీరియల్స్ లేవు కాబట్టి మనం ఎండ్ అవుతుంది అనేసి మీరైతే అస్సలు అనుకోవద్దండి, టెన్షనే పడద్దండి. ఎందుకంటే ఇప్పుడే 2 టైమ్ స్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఆ 2 టైమ్ స్లాట్లు ఫిల్ చేయాలంటే అసలు ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమని మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. కానీ ఏదో మిరాకిల్ అయితే జరగబోతుందని తెలుస్తుంది. ఆ మిరాకిల్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనం మాట్లాడదాం. నిండు మనసులో వచ్చి 5.08 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.87 అయితే ఉంది. నువ్వు లేక నేను లేని వచ్చి 8.56 అయితే ఉంది. అలాగే 7.49 అయితే అర్బన్లో అయితే ఉంది. ఇల్లు ఇల్లాల పిల్లల టీం కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ 12.39 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.01 అయితే ఉంది. ఇంకా కార్తీక్ దీపం చూసుకున్నట్టయితే 12.31 అయితే అర్బన్ ప్లస్ రోల్లో అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 9.93 అయితే వచ్చింది. 2 టైమ్ స్లాట్లను అయితే కోల్పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంక ఇండియన్ డ్రామాని చూసుకున్నట్టయితే 12.10 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.34 అయితే ఉంది. ఈ 2 సీరియల్ మనకి 12.3 సీరియల్ అయితే 12 అయితే క్రాస్ అయ్యాయి. ఇంకొన్ని గంటలకు వచ్చేసరికి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 11.48 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.25 అయితే ఉంది. ఒకే సీరియల్ 1 అండ్ ఓన్లీ 2 సీరియల్ మాత్రమే 10.25 అలాగే 10.01. ఈ 2 సీరియల్ మాత్రం అర్బన్లో 10+ అయితే క్రాస్ అయ్యాయి. ఇంకా పొదర్లు సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ ఫెస్టివల్ వచ్చి 10.04 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.68 అయితే ఉంది. పొదర్లు సీరియల్ కూడా డీసెంట్గా ఉంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళకి స్టోరీ ఉంది కాబట్టి రాను ఎలా ఉంటుంది అనేసి అయితే చూడాలి మనం. ఎందుకంటే చక్రి మహాలక్ష్మి
లవ్ స్టోరీ చూడాలనేసి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. కానీ 150 ఎపిసోడ్ల వరకు అయితే లవ్ స్టోరీ అయితే స్టార్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మన మాధవ గారి పెళ్ళి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన కార్తీక్ బాబు అయితే సీరియల్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి మనం మాధవకి పెళ్లి చేస్తారనేసి అయితే తెలుస్తుంది. చూద్దాం, మంచి వీడియోస్ రావాలి, మంచి సబ్స్క్రైబర్స్ రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకున్నట్టయితే హైప్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. మీ ఫేవరెట్ సీరియల్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.